ఫ్రెండ్స్ హ్యాపీ భోగి. శంఖం పూరిస్తాం ఒకసారి. అమ్మ ఈరోజు మొత్తం దేవుడి రూమ్ మొత్తం శుభ్రంగా చేసి దేవుళ్ళని పెడుతుంది. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. డేట్ వచ్చి జనవరి 14, 2024. సో ప్రజెంట్ అయితే మా జున్ను వీళ్ళు అందరైతే వరంగల్ వెళ్ళిపోయారు. అమ్మ నేను మాత్రమే ఇంట్లో ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ దేవుని దగ్గర కొబ్బరికాయ వెయిట్ చేస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళి కొట్టడానికి. అండ్ కొత్త పత్తి, ఇది కొత్తగా పత్తి 2024లో తెంపిన పత్తి అనమాట. భోగి పండుగ రోజు మనకి గొబ్బెమ్మలు చూసారు ఇక్కడ. అండ్ ముగ్గు అమ్మ వేసిన ముగ్గు ఇది. అమ్మ ఈరోజు మొత్తం దేవుని గది శుభ్రం చేసేసి దేవుని అయితే పెడుతుంది మంచిగా. ఇక్కడ చెట్టు నుంచి తెంపుకొచ్చిన జామకాయలు ఇవి. ఇక్కడ డబ్బులు పెట్టి కొన్న జామకాయలు. మన భోగి సంక్రాంతి పండుగలు అయితే మన తెలుగు రాష్ట్రాలనే ఎక్కువ జరుపుకుంటారు. అందులో ఆంధ్ర స్పెషల్. తెలంగాణలో అయితే అందరూ ముగ్గులో వేస్తారు కానీ అక్కడి పద్ధతులు అయితే తక్కువ మంది చేసుకుంటారు ఇట్లా భోగి మంటలు కాలవడం చేయడం అనేది. సో మీరు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్ అండి. తెలంగాణ నుండి ఆంధ్ర నుంచి చూసే వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా తాడి చెట్లకి మనకి ఇదేది మొగది అన్నమాట. మొగ తాడి చెట్టు అనమాట. అంటే పొద్దాట కళ్ళు అంటారు కదా, వాటికి అవి కాయలు కాస్తాయి. ఇవేమో ముంజలు కాస్తాయి చెట్టు. ఆడ మొగ చెట్లు. ఫ్రెండ్స్ మా కారు చూసారు కదా. భోగి పండుగ రోజే మొత్తం ఎండాకాలం లెక్క మారిపోయింది. వేడి వేడి ఎండ వస్తుంది. కిందికి దిగుతున్నారు మళ్ళీ చూసారా బయట. మెట్ల దగ్గర కూర్చుంటే ఇక్కడ చల్లగా గాలి వస్తుంది అనమాట. కొంచెం కూర్చున్నాను, ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ. గులాబీ పూలు పూస్తాయి. భోగి సంక్రాంతి పండుగలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ పూజ పని అయితే వస్తుంది. పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం. అప్పాలు అయితే అయిపోయినాయి. సకినాలు గారెలు ఇవైతే చేసుకోవడం జరిగింది. మీరందరూ చేసుకున్నారో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జున్ను విన్ను లేకపోయేసరికి ఇల్లంతా సైలెంట్ గా అయిపోయింది అనమాట. ఎటువంటి అల్లరి లేదు, నిశ్శబ్ద వాతావరణం అయితే కనిపిస్తుంది మా ఇంట్లో. రామచంద్ర మహారాజుకి జై. దేవుని దగ్గర పూజ చేసేసిందమ్మా. నాకు తీర్థం ఎంత ఇస్తుంది చూసారా, గ్లాస్ ఎడ్ తీర్థం ఇచ్చేసింది అనమాట. పూజ అయిపోయింది. బొట్టు పెడితే ముఖం చేంజ్ అయిపోయింది కదండి. టైం వచ్చేసి 2:10 అవుతుంది. ప్రజెంట్ ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు సరే. మా తులసి చెట్టు దగ్గర దీపం రేపలాడుతుంది. మేక మే అంటుంది ఇక్కడ. ఎవరు దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టినా కొబ్బరికాయని మొత్తం తినాలి అన్నమాట. నేను మాత్రం మొత్తం తింటాము. జయ శ్రీరామ్. కుడుక బెల్లం కలుపుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. కుడుకని ఎప్పుడు కూడా కొట్టి పడేయకండి, తినండి. అమ్మ నా కోసం బెల్లం తీస్తుంది, కుడుక తీస్తుంది. ఇప్పుడు కుడుకను బెల్లంలో కలుపుకొని ఇప్పుడు తినేస్తాం అన్నమాట. చలో నేను కుడుక మొత్తం తీసేసుకున్నాను. ఇది కుడుక, అమ్మ బెల్లం తీస్తుంది. ఇప్పుడు బెల్లం కుడుక. సో బెల్లం కుడుక తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు తినండి. కామెంట్ చేయండి ఎవరో తింటారో. మీరు కూడా అసలే కామెంట్ చేస్తున్నారు. వీడియో చూస్తారు కానీ కామెంట్ చేస్తున్నారు. చేయండి, ఇట్స్ మై ఆర్డర్. సో జస్ట్ జోకింగ్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కొత్త ప్రయోగం చేస్తున్నాను. కుడుక బెల్లాన్ని మిక్స్ పడుతున్నాను అనమాట. ఇది మిక్స్ పెట్టుకుని తింటే ఎట్లుంటుందని చెప్పేసి ప్రజెంట్ చూసారు కదా, కుడుక బెల్లం వేసాను. సో ప్రజెంట్ అయితే మనం మిక్సీ ఆన్ చేద్దాం. ఇది మంచిగా ఉంటే రెగ్యులర్గా ఇదే తిన్నా అని అనుకుంటున్నా. మంచిగా ఉంటుందా లేదా కామెంట్ చేయండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే కుడుక బెల్లం మిక్సీ పెట్టాము. చూసారు కదా, కుడుక బెల్లం మిక్సీ పెడితే ఇలా అయిపోయింది. ఇప్పుడు తిని టేస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కుడుక బెల్లం మిక్సీ పట్టిన తర్వాత మనకు ఇలా ఉంది. నేచురల్ పద్ధతిలో మీ పిల్లలకు స్వీట్ ఇవ్వాలంటే మాత్రం ఇలా చేయండి. సూపర్ టేస్ట్ ఉంది బెల్లం కుడుక మిక్స్ పట్టి. ఇందులో అవసరమైతే బాదం, కాజు అవి అన్ని కట్టి కూడా మిక్స్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేనైతే ట్రై చేస్తాను, సూపర్ ఉంది. ఇక 2 అయితే రోజు ఇవే తింటాం. ఇంకా సో మా అమ్మకి స్వీట్ తినిపించాను. ఎట్లుంది చెప్పాలి, ఎట్లుందమ్మా? సూపర్. ఓకే, ఎప్పుడు ట్రై చేయలేవలు. ఇటువైతే సూపర్ ఉంది. కుడుక వేసి పడేస్తారని ఇంత బెల్లం కుడికేసి మిక్సీ పట్టేస్తే సూపర్ టేస్ట్ అయిపోతుంది. సేమ్ మనకు కలకందు పాలకోవ ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కుడుక బెల్లాన్ని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చేసింది తిన్నారా లేదా అనుకుంటారు. చూడండి, తింటున్నాను. సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై అయితే టేస్ట్ ఎట్టుందో కింద కామెంట్ చేయండి. సో మధ్యాహ్నం లంచ్ చేసేది నాకు కుడుక బెల్లంతోనే అయింది అనమాట ఇవాళ. అమ్మ ఇత్తడి దీపాలు ఉంటాయి కదా, ఇవన్నీ ఏమంటారు వీటిని, ఇవన్నీ మళ్ళీ కడిగి పెడుతుంది అనమాట. ఇవి రెగ్యులర్ వాడితే మంచిగా కడుగుతే తెల్లగా ఉంటాయి. ఇంట్లో అమ్మ నేను ఉన్నాము. అమ్మ వచ్చేసి టమాటా కూర వండింది ఇప్పుడు ప్రజెంట్ గా. పొద్దు నుంచి ఏం తినలేదన్నమాట మేము. ఇంకా చూసారు కదా, కుడుక బెల్లం మాత్రమే తిన్నాము. అయిపోయిందా టమాటా కర్రీనా? చలో ఇప్పుడు సాయంత్రం తిందాం. అమ్మ ఏంది సజ్జలు కూడా వేసింది. సో టైం వచ్చేసి 4:15 అవుతుంది. ఈరోజు మేము అన్నం కానీ ఏమీ తినలేదన్నమాట. ఎండ కూడా మంచిగా కొడుతుంది బయట. సాయంత్రం 4:20 మళ్ళీ జామకాయ తింటున్నాను. మొత్తం వేళ ఫుడ్ అంతా ఇదే, స్నాక్స్ లాగా. వాతావరణం అంతా పీస్ఫుల్ ఉంది. మన రైల్వే స్టేషన్ సంబంధించి అక్కడ హారన్ ఇస్తే ట్రైన్ ఇక్కడికి వినబడుతుంది. అమ్మ అయితే తింటుంది. సో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మా జున్ను విన్ను వరంగల్ నుంచి బయలుదేరారంట. దానికని ఇప్పుడు టైం 4:30 అవుతుంది.
వాళ్ళు వచ్చేసరికి అంటే 5-6 గంటల లోపు వస్తారన్నమాట. సో బయట అయితే ఇక్కడ కైట్స్ ఎగరేస్తున్నారు. మీలో ఎంతమంది కైట్స్ ఎగరేస్తారో కామెంట్ చేయండి. ఎందుకంటే సంక్రాంతి పండుగకి అందరూ ఎక్కువ వేసేది అటు ఆంధ్ర సైడ్ అయితే కోళ్ళ పందాలు చేస్తారు, ఇటు అయితే మన కైట్స్ ఎగరేస్తారు. సో ప్రజెంట్ అయితే మా జున్ను నచ్చినాక ఎగరేద్దా అంటే వాళ్ళు టైం వచ్చి ఇక్కడ నేను కూడా కైట్ ఎగరేస్తాను ఒకసారి. ప్రజెంట్ అయితే చూసారు కదా మా కైట్ అక్కడ ఆకాశంలో ఎగురుతుంది, పడుతుందో లేదు ఇంట్లో కానీ. సో ఇది మా డబ్బా. అయ్యో 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 పల్టీ కొట్టి తిరుగు. సో ఆకాశంలోకి అయితే మా కైట్ అయితే ఎగిరిపోయింది. జున్నువిని రాకముందే వాళ్ళు ఏం చేస్తున్నా గాలిలో నెమరి కన్ను కైట్ చూసారు కదా ఫ్రెండ్స్. మనకి ఇది కాశీ నుండి వచ్చిన శంఖం అనమాట. ఇప్పుడు దీని శంఖాన్ని మీకు ఊదొస్తుందా కామెంట్ చేయండి. దీన్ని ఊది చూస్తానని నీకు పెడతా. శంఖం పూరిస్తాం ఒకసారి. ఎలా అనిపించింది శంఖం శబ్దం కామెంట్ చేయండి కింద. సాయంత్రం 5:30 అమ్మ వేసిన ముగ్గు పరిస్థితి ఇలా ఉంది. ప్రజెంట్ అయితే టైం సాయంత్రం 6:15. నేను టీ తాగుతున్నాను. జున్ను విన్నులు ఇంకా ఆన్ ది వేలో ఉన్నారు. టీ తాగి జున్ను విన్ను తీసుకెళ్దాం వెళ్ళి. సాయంత్రం 6:30 మా తులసి చెట్టు దగ్గర దీపం చూసారా లైట్ లాగా కనిపిస్తుంది. దగ్గరకు వస్తే కూడా దీపం లాగా కనిపిస్తుంది, దూరం నుంచి లైట్ లాగా కనిపిస్తుంది. దానికి అమ్మ నేను బయటకు వెళ్తున్నాము. మా జున్ను విన్ను వరంగల్ నుంచి బయలుదేరారు కదా, మేబీ వచ్చి ఉంటారు. వాళ్ళు ఫోన్ చేయకముందే వెళ్తున్నారు అనమాట. ఇక్కడ చూసారు కదా సంక్రాంతి ముగ్గులు, ఆకాశంలో చంద్రవంక కనిపిస్తుంది. ఇక్కడ కార్లు నిండిపోయాయి. మా కార్ అయితే రష్ పట్టుంది, చలికాలం ఎక్కువ రష్ పడుతుంది. 6:40 అయితే వెళ్తున్నాము. అమ్మ నేను కూడా వెళ్తున్నాము కార్లో. మనం తీసుకొని ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాను. ఆర్టీసీ బస్ స్టాండ్ మాత్రం ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక కార్ పార్క్ చేసాము. బస్సులు అయితే ఎంట్రన్స్ ఇల్లంగా వస్తున్నాయి అనమాట. వినులు ఏ బస్సులో అవుతున్నది, మేబీ ఈ బస్సులో ఉండొచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే కలకలాడుతుంది అనమాట బస్సులతోని. చాలా మా జున్ను విన్లు వచ్చేసారు మొత్తానికి. ఓకే సో మా జున్ను వచ్చిండు, విన్ను వచ్చిండు ఇద్దరు. అమ్మయ్య 7 గంటలకి చూడు జున్ను అని. జున్ను విన్నులు ఇద్దరు వచ్చేసారు కంప్లీట్ గా కదా. బస్సులో ప్రయాణం చేశారు, ఫ్రీ బస్సులో ప్రయాణం చేశారు కదా. టికెట్ తీసుకున్నారా? మా జున్ను విన్నులకి ఇప్పుడే టికెట్ తీసుకోరు కదా, బిలో 5 years తీసుకోరు టికెట్. మళ్ళీ కరీంనగర్ వచ్చింది. ఇక్కడ వేరే కొడితే మొత్తానికి అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బయలుదేరుతాము. వాళ్ళ బస్ స్టాండ్ అయితే ఫుల్ కలకలాడుతుందంట ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా బస్సులు నిండా. మా విన్న లైట్ బంద్ చేస్తున్నాడు. రాగానే ఏడుపు స్టార్ట్ చేసినావు ఎందుకు? కార్లు బొమ్మలు కొనుక్కున్నావా? ఏడున్నాయి? అలా ఉన్నాయా? సరే ఓకే రండి. మొత్తానికి ఇంటికి వచ్చేసినాం. వరంగల్ నుంచి వచ్చారు. ఏం తెచ్చుకున్నారు మీరు? బండి, కారు అన్ని కొనుక్కు తెచ్చుకున్నారా? ఓకే అన్ని కొనుకొచ్చుకున్నారు ఇక జున్ను విన్నులు. ఓకే బండి కారా? ఓకే బండి కారు. నువ్వు బండి కారేనా? టైర్ ఊడిపోయిందా? మరి అవి గట్లే ఉంటాయి ఫ్రెండ్స్. హ్యాపీ భోగి. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. కమలం పువ్వు అండ్ టైం వచ్చేసి రాత్రి 8:49 చూసారు కదా. మా జున్ను విన్నులు వచ్చారు, అమ్మ వచ్చింది, బండి మీద వచ్చినాము. మొత్తం కూడా వేడైతే తగ్గిపోయింది, వాతావరణం అంతా చల్లగా ఏం లేదు, నార్మల్గా ఉందన్నమాట. మా రోహిత్ వచ్చేసి గాజుల వ్యాపారం చేస్తున్నాడంటే ఇక్కడ గాజులు తెచ్చి చూస్తున్నారు. చలో మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము. రాత్రి 5 గంటలకు జున్ను విన్ను తీసుకొని అమ్మ నేను వచ్చినాం అన్నట్టు బండి మీద. చలో మా అక్కనైతే నోములు తెచ్చుకుంది, సంక్రాంతి నోములు. అమ్మ చూస్తుంది, మా విన్ను నాన్న ఇక్కడ నిలాడు చూస్తున్నాడు. ఇక్కడ రోహిత్ జున్ను అయితే గాజు చూస్తున్నారు. సో 9:05 మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇక్కడ మా విన్ను నాని రోహిత్ దగ్గరికి వెళ్ళాడు. విన్ను హాయ్ నాని పోదామా? బాయ్ చెప్పు. బాయ్ టాటా. అమ్మ వాళ్ళకి వస్తున్నారు. బాయ్. చలో వీఆర్ గోయింగ్ టు హోమ్. చలికాలం అయితే పోయింది. ఇగో చూసారా ఇక్కడ బయలుదేరుతున్నాము. అందరికి బాయ్ చెప్పండి బేట. బాయ్. అక్కకు అదే బాయ్ చెప్తున్నాం. టాటో బండి మీద వెళ్తున్నాం. బయట చల్లగలేదంటే మేము ఇట్లా వచ్చి అట్లా వెళ్తున్నాం బండి మీద. సో ఇక్కడ వచ్చేసి పూల దగ్గరకు వచ్చాము. పూలు తీసుకొని వెళ్తున్నాము రేపు పండుగ దగ్గరికి, జేజే దగ్గరికి కదా. జున్ను విన్నులు అయితే ఇట్లా కూర్చొని నిద్ర వస్తుంది కదా. ఇలా రాత్రి 9:30 మేము మార్కెట్ నుంచి వచ్చేసాము. ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్. కీప్ వాచింగ్ అవర్ ప్రసవరం వ్లాగ్స్. సే బాయ్. లైక్, సబ్స్క్రైబ్, షేర్. Bye.